Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. JEE Mains 2026కు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినటువంటి కెమిస్ట్రీ నుంచి డిఫికల్టీ టాపిక్స్ తీసుకొని సింపుల్ వేలో ట్రిక్స్ అనేటువంటిది అప్లై చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ప్యాటర్న్లో భాగంగా ఇనార్గానిక్ కెమిస్ట్రీలో వన్ ఆఫ్ ది చాప్టర్ అయినటువంటి పీ బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకొని 4 డిఫరెంట్ టాపిక్స్ మీద ట్రిక్స్ అనేటువంటిది అప్లోడ్ చేస్తున్నాను. వీటిలో రియాక్షన్ బేస్డ్ కాన్సెప్ట్స్ అనేటువంటిది, థర్మల్ స్టెబిలిటీ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ బై ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అండ్ అనామలస్ బిహేవియర్ ఆఫ్ ఆక్సిజన్, నైట్రోజన్, ఫ్లోరిన్ అనేటువంటి 4 కాన్సెప్ట్స్ని ట్రిక్స్ అప్లై చేసి వీడియోస్ అనేటువంటివి సపరేట్గా చేసి అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో మీకు ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో ఈ 4 కాన్సెప్ట్స్ కాకోకుండా ఇంకా ఏవైనా మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు డిఫికల్టీగా ఫీల్ అయితే కామెంట్లో తెలియచేయండి. సింపుల్ వేలో ఎలా దాన్ని సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది నా తరపు నుంచి క్వైరీ అనేటువంటిది రిజాల్వ్ చేస్తాను. ఈ వీడియోలో వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అయినటువంటి రియాక్షన్ బేస్డ్ కాన్సెప్ట్స్ ఆఫ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనే దాని మీద ట్రిక్ అనేటువంటిది అప్లై చేసి ప్రీవియస్ ఇయర్ 1 క్వశ్చన్ తీసుకొని ఈ ట్రిక్ను అప్లై చేసి ఎలా సింపుల్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. పీరియాడిక్ టేబుల్ తీసుకుంటే రైట్ సైడు పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటివి బోరాన్ నుంచి నోబెల్ గ్లాస్ ఎలిమెంట్ వరకు 6 గ్రూప్స్ అనేటువంటివి పీ బ్లాక్ ఎలిమెంట్స్ కేటగిరీ కిందికి వస్తాయి. ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటివి రియాక్షన్స్ అనే టాపిక్ తీసుకున్నప్పుడు ఆక్సిజన్, హైడ్రోజన్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్తో రియాక్షన్ జరిగితే ప్రోడక్ట్స్ అనేటువంటివి ప్రొడ్యూస్ జరుగుతాయి. ఈ కాన్సెప్ట్ మీద జేఈ మెయిన్స్లో ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతున్నారు. కాబట్టి ఈ డిఫికల్టీ రియాక్షన్ బేస్డ్ మీద సింపుల్ ట్రిక్స్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయనేటువంటిది బోరాన్ ఫ్యామిలీ నుంచి నోబెల్ గ్యాస్ ఫ్యామిలీ వరకు ఈచ్ గ్రూప్ తీసుకొని ట్రిక్ అండ్ మోడల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని ఈ ట్రిక్ అప్లై చేసి ఎలా సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ మూవ్ టు కాన్సెప్ట్. గ్రూప్ 13 తీసుకుంటే బోరాన్, అల్యూమినియం ఎలిమెంట్స్కి చెక్ చేస్తే బోరాన్ కేసులో BF3 అనేటువంటిది నైట్రోజన్తో రియాక్షన్ జరిగి BF3NH3 అనేటువంటి అడక్ట్ ఫార్మేషన్ ఇస్తుంది. ఇక్కడ ఈ రియాక్షన్ టైప్ వచ్చేసి లూయిస్ యాసిడ్ బేస్ రియాక్షన్ టైప్ కేటగిరీ కిందకు వస్తుంది. ఇక్కడ BF3 అనేటువంటిది యాక్ట్ యాజ్ ఏ యాసిడ్, NH3 యాక్ట్ యాజ్ ఏ బేస్. సో దిస్ రియాక్షన్ నేమ్ కాల్డ్ యాజ్ ఏ లూయిస్ యాసిడ్ బేస్. ట్రిక్ అనేటువంటిది చూస్తే boron halides always act as Lewis acids.
కమింగ్ టు అల్యూమినియం చూస్తే Al2O3 ఫామ్ అనేటువంటిది యాసిడ్తో రియాక్షన్ జరిగితే HClతో AlCl3 వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. దీన్నే యాసిడ్ బేస్ రియాక్షన్ అని చెప్తాము. HCl యాసిడ్ అవుతుంది, Al2O3 బేస్గా యాక్ట్ చేస్తుంది. Al2O3 అనేటువంటిది బేస్తో రియాక్షన్ జరిగి NaAl OH టేకెన్ ట్వైస్ 4 అనేటువంటి ప్రోడక్ట్ ఇస్తుంది. ఇక్కడ యాసిడ్ బేస్ టైప్ ఆఫ్ రియాక్షన్ అనే ట్రీట్ చేస్తాము. NaOH బేస్గా యాక్ట్ చేస్తే Al2O3 యాసిడ్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తే Al2O3 అనేటువంటిది ఒకసారేమో బేస్గా యాక్ట్ చేసింది, ఇంకొకసారి ఏమో యాసిడ్గా యాక్ట్ చేసింది. ఇలా ఒకటే కాంపౌండ్ యాసిడ్గా బేస్గా యాక్ట్ చేస్తే దాన్ని యాంపోటెరిక్ నేచర్ అని చెప్తాము. ఆక్సైడ్ ఫామ్లో ఉంది కాబట్టి యాంపోటెరిక్ ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ యాసిడ్ అండ్ రియాక్ట్ విత్ బేస్ అనేటువంటి టిక్ గుర్తుపెట్టుకోండి. బోరాన్లో డైబోరేన్ అనేటువంటిది ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్నే B2H6 ఫార్ములా అని చెప్తాము. B2H6ని హీట్ చేస్తే బోరాన్ ప్లస్ 3H2గా ఫార్మేషన్ జరుగుతుంది. దీన్నే హీటింగ్ కండిషన్ కాబట్టి థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్ కేటగిరీ కిందికి కన్సిడర్ చేస్తాము. ట్రిక్ వచ్చేసి బోరాన్ హైడ్రైడ్స్ డీకంపోజ్ H2 అండ్ ఎలిమెంట్ అనేటువంటి ట్రిక్ మైండ్లో పెట్టుకోండి. ఈ గ్రూప్ 13 బోరాన్ అల్యూమినియం మీద ఈ ట్రిక్స్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని అప్లై చేస్తే JEE మెయిన్స్ 2024లో ఈ గ్రూప్ 13 మీద క్వశ్చన్స్ ఇలా అడిగారు. యాంఫోటెరిక్ బిహేవియర్ ఆఫ్ Al2O3 ఈజ్ సోన్ బై అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇక్కడ క్వశ్చన్ చూడంగానే యాంఫోటెరిక్ అన్నప్పుడు ఇది యాసిడ్గా యాక్ట్ చేస్తుంది, అలాగే బేస్గా కూడా యాక్ట్ చేస్తుంది. సో Al2O3 అనేటువంటిది యాసిడ్తో రియాక్ట్ అవుతుంది, Al2O3 అనేటువంటిది బేస్తో రియాక్ట్ అవుతుంది. సో A, B అనేటువంటిది 2 కరెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఆప్షన్లో చూసుకుంటే ఆప్షన్ సి బోత్ A అండ్ B, ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. JEE మెయిన్స్ 2023లో ఈ 13th గ్రూప్ మీద క్వశ్చన్ అనేటువంటిది రియాక్షన్ బేస్డ్ మీద ఈ విధంగా అడిగారు. విచ్ రియాక్షన్ షోస్ లూయిస్ అసిడిటీ ఆఫ్ BF3? సో BF3 అని వచ్చినప్పుడు BF3NH3 BF3NH3 కోఆర్డినేషన్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. దీన్నే లూయిస్ యాసిడ్ బేస్ టైప్ ఆఫ్ రియాక్షన్ అని చెప్తాము. సో ఇది ఆప్షన్లో ఎక్కడుంది? ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. గ్రూప్ 14 తీసుకుంటే కార్బన్, సిలికాన్, టిన్, లెడ్ అనేటువంటి ఎలిమెంట్స్కి కార్బన్ కేస్ చూస్తే CH4 అనేటువంటిది ఇనర్ట్ నేచర్ ఉంటుంది, ఇది థర్మల్ స్టెబిలిటీ కలిగి ఉంటుంది. డౌన్ ది గ్రూప్ వచ్చినప్పుడు హైడ్రైడ్స్ లెస్ స్టెబిలిటీ అవుతుంది. దీనికి ట్రిక్గా వీడియో అనేటువంటిది థర్మల్ స్టెబిలిటీ అనేటువంటిది ఇండివిజువల్గా చెప్పాను. మీరు వెళ్ళి ఛానల్లో థర్మల్ స్టెబిలిటీ ట్రిక్ అని టైప్ చేయండి. మీరు చెక్ చేసుకుంటే క్వశ్చన్స్ అనేటువంటిది ఈజీగా సాల్వ్ చేసుకోగలరు. కమింగ్ టు సిలికాన్ ఎలిమెంట్కి వస్తే సిలికాన్ SiH4 ఉంటుంది, ఇది ఇగ్నైట్ ఇన్ ఎయిర్ కండిషన్లో చూపిస్తుంది. దీన్నే థర్మల్ డీకంపోజిషన్ టైప్ ఆఫ్ రియాక్షన్ కేటగిరీ కింద చెప్తాము. హెవియర్ హైడ్రైడ్స్ డీకంపోజ్ ఫాస్టర్. అదేవిధంగా SiO2 చూసుకుంటే 4HF యాసిడ్గా ట్రీట్ చేస్తుంది, SiO2
బేస్గా యాక్ట్ చేస్తుంది. రియాక్షన్ జరిగి SiF4 2H2O ప్రొడ్యూస్ అవుతుంది. ఈ రియాక్షన్ని యాసిడ్ బేస్ టైప్ ఆఫ్ రియాక్షన్ అంటాము. ఇక్కడ SiO2 అనేటువంటిది అసిడిక్ ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ HF అనే ట్రిక్ గుర్తుపెట్టుకోండి. టిన్ కేసుకు వస్తే SnCl2 అనేటువంటిది రిడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది. SnCl4 ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది. సో ఈ రిడ్యూసింగ్ ఆక్సిడైజింగ్ అన్నప్పుడు రిడాక్స్ రియాక్షన్స్ కిందికి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో టైప్ ఆఫ్ రియాక్షన్స్గా కన్సిడర్ చేస్తాము. ట్రిక్ వచ్చేసి హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ ఆక్సిడైజింగ్, లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ రిడ్యూసింగ్ అనే ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఈ గ్రూప్ 14 మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ట్రిక్ అప్లై చేసి చెక్ చేస్తే జేఈ మెయిన్స్ 2021లో కార్బన్ ఫ్యామిలీ మీద రియాక్షన్ బేస్డ్ క్వశ్చన్స్ ఈ విధంగా అడిగారు. SiO2 ప్లస్ HF గివ్స్ రైస్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ మార్క్ ఏంటిది అనేటువంటిది 4 ఆప్షన్లో మనం ఆన్సర్ చేయాలి. సో SiO2 HF అనేటువంటిది జరిగితే ఇక్కడ మాలిక్యూల్స్ని స్టాక్యోమెట్రీ అనేటువంటిది కాన్సెప్ట్ ఉంటుంది. SiO2 అనేటువంటిది HFతో రియాక్షన్ జరిగితే SiF4 2H2O వస్తుంది. సో ఇక్కడ మనం ట్రిక్గా SiO2 4HF SiF4 2H2O అనేటువంటిది ట్రిక్ ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. గ్రూప్ 15 కేసులో నైట్రోజన్ ఫాస్ఫరస్ చూసుకుంటే నైట్రోజన్ కేసుకు వస్తే N2O5 అనేటువంటిది వాటర్తో రియాక్షన్ జరిగితే 2HNO3 ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ నైట్రోజన్ అనే దానికి +5 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. రియాక్షన్ టైప్ చూస్తే అసిడిక్ ఆక్సైడ్ అనేటువంటిది వాటర్తో రియాక్షన్ జరిగి హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటిది వచ్చింది. కాబట్టి హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ అసిడిక్ HNO3 యాసిడ్గా వర్క్ అవుతుంది. NH3 అనేటువంటిది HClతో రియాక్ట్ జరిగితే NH4Cl వైట్ ఫ్యూమ్స్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. దీన్నే యాసిడ్ బేస్ రియాక్షన్ అని చెప్తాము. HCl యాక్ట్ యాజ్ ఏ యాసిడ్, NH3 యాక్ట్ యాజ్ ఏ బేస్. సో క్లాసిక్ గ్యాస్ ఫ్యూమ్ రియాక్షన్ అనేటువంటిది ట్రిక్గా గుర్తుపెట్టుకోండి. ఫాస్ఫరస్ కేసుకు వస్తే PH3 Br2తో రియాక్షన్ జరిగి PBr3 అండ్ HBr ప్రొడ్యూస్ అవుతుంది. దీన్నే రిడాక్స్ రియాక్షన్ అని చెప్తాము. హైడ్రేట్స్ యాక్ట్ యాజ్ ఏ రిడ్యూసింగ్ ఏజెంట్ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఈ గ్రూప్ 15 మీద ఈ సమ్మరీ టేబుల్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మీద అప్లై చేసి ఎలా సింపుల్గా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది చెక్ చేస్తే జేఈ మెయిన్స్ 2021లో నైట్రోజన్ ఫ్యామిలీ మీద రియాక్షన్ బేస్డ్ క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ N2O5 ప్లస్ H2O గివ్స్ రైస్ అని క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. క్వశ్చన్ మార్కులో ఈ 4 ఆప్షన్స్ ఏవి ఉంటాయి అనేటువంటిది ఆన్సర్ చేయాలి. ట్రిక్ చూస్తే N2O5 H2O 2HNO3 హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ అసిడిక్ అనే ట్రిక్ చెప్పాము. 2HNO3 ఎక్కడుంది ఆప్షన్? ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. జేఈ మెయిన్స్ 2020లో ఈ రియాక్షన్ బేస్డ్ మీద క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. PH3 Br2 గివ్స్ రైస్ అని క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. 4 ఆప్షన్స్లో ఏ ఉంటాయి అనేటువంటిది మనం ఆన్సర్ ఇవ్వాలి. PH3 Br2 అనేటువంటిది ట్రిక్ చూస్తే PBr3 HBr అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. హైడ్రైడ్స్ యాక్ట్ యాజ్ ఏ రిడ్యూసింగ్ ఏజెంట్ ట్రిక్ని మీరు ఈ సమ్మరీ టేబుల్
అప్లై చేస్తే ఆప్షన్ ఏలో PBr3 HBr ఆన్సర్ అనేటువంటిది సూటబుల్ అవుతుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. జేఈ మెయిన్స్ 2021లో ఆక్సైడ్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ ఏ న్యూట్రల్ ఆక్సైడ్ అనేటువంటి కాన్సెప్ట్ మీద క్వశ్చన్ అడిగారు. సో నైట్రోజన్ కేస్ మీద ఆక్సైడ్స్ జరిగినప్పుడు కాంపౌండ్స్ అనేటువంటివి N2O, NO, N2O3, N2O5 అనేటువంటిది లిస్ట్ ఆఫ్ కాంపౌండ్స్ వస్తాయి. వీటిలో డైరెక్ట్గా క్వశ్చన్ న్యూట్రల్ ఆక్సైడ్ అని అడిగారు. సో న్యూట్రల్ ఆక్సైడ్కి ట్రిక్ ఏంటి అంటే NO అంటే న్యూట్రల్ ఆక్సైడ్, న్యూట్రల్. సో NO ఈజ్ కాల్డ్ యాజ్ న్యూట్రల్ ఆక్సైడ్, నైదర్ అసిడిక్ నాట్ బేసిక్. NO అనేటువంటిది అసిడిక్గా కానీ బేసిక్గా కానీ వర్క్ అవ్వదు. కాబట్టి NO అనేటువంటిది ఆప్షన్ బి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. 2021లో NO కరెక్ట్ అన్నారు. దీనికి ఇది టెక్నికల్గా న్యూట్రల్ అవుతుంది. N2O అనేటువంటిది కూడా న్యూట్రల్ కాంపౌండే, కానీ ఇది క్లాసికల్గా న్యూట్రల్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది NO ఈజ్ న్యూట్రల్. ట్రిక్ గుర్తుపెట్టుకోండి, NO అనే ఆప్షన్ని మీరు స్ట్రైట్గా ఆన్సర్ చేయండి. గ్రూప్ 16 దగ్గర ఆక్సిజన్, సల్ఫర్, సెలూరియం, టెలూరియం అనేటువంటిది ఎలిమెంట్స్ తీసుకుంటే ఆక్సిజన్ కేసులో H2O మోర్ స్టేబుల్, థర్మల్ స్టెబిలిటీ ఉంటుంది. డౌన్ ది గ్రూప్ లెస్ స్టేబుల్, మోర్ రిడ్యూసింగ్ నేచర్ ఉంటుంది. H2TE కేసు చూసుకుంటే డీకంపోజ్ అవుతుంది. సో డౌన్ ది గ్రూప్ లెస్ స్టేబుల్, మోర్ రిడ్యూసింగ్ నేచర్ ఉంటుంది. సల్ఫర్ కేసుకు వస్తే SO2 NaOH అంటే బేస్తో రియాక్షన్ జరిగి NaHSO3 సాల్ట్ ఫార్మేషన్ చేస్తుంది. దీన్నే అసిడిక్ యాక్సైడ్ రియాక్ట్ విత్ బేస్ టు ప్రొడ్యూస్ సాల్ట్ ఫార్మేషన్. ట్రిక్గా గుర్తుపెట్టుకోండి. SCl2 వాటర్తో రియాక్షన్ జరిగి SO2 2HCl ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ వాటర్ అంటే హైడ్రాలసిస్ టైప్స్ ఆఫ్ రియాక్షన్ జరిగింది. సో హ్యాలైడ్స్ అనేటువంటివి వాటర్ హైడ్రాలసిస్ జరిగి ఆక్సిడైజ్డ్ ప్రోడక్ట్స్ అనేటువంటివి ప్రొడ్యూస్ చేస్తాయి. యాసిడ్ అనేటువంటిది రిలీజ్ చేస్తాయి. ఈ ట్రిక్ని అప్లై చేస్తే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని జేఈ మెయిన్స్లో 2022లో ఈ ఆక్సిజన్ ఫ్యామిలీ మీద రియాక్షన్ బేస్డ్ క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. హైడ్రాలసిస్ ఆఫ్ SCl2 గివ్స్ అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో SCCl2 అనేటువంటిది హైడ్రాలసిస్ జరిగితే ఏ ప్రోడక్ట్ వస్తుంది అనేటువంటిది అడిగారు. సమ్మరీ టేబుల్లో ట్రిక్ ఏం చెప్పాం? SCl2 H2O SO2 2HCl హ్యాలైడ్ H2O హైడ్రాలసిస్ ఆక్సిడైజ్డ్ ప్రోడక్ట్ వస్తుంది అని ట్రిక్ చెప్పాం. సో SO2 HCl ఎక్కడుంది? ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. గ్రూప్ 17 హాలోజన్ ఫ్యామిలీ తీసుకుంటే వీటిలో స్పెసిఫిక్గా రియాక్షన్ బేస్డ్ కాన్సెప్ట్స్లో క్లోరిన్, ఫ్లోరిన్ కేసు తీసుకుంటే క్లోరిన్ Cl2 అనేటువంటిది NaOHతో, అదే క్లోరిన్ NaOHతో 2 కేసెస్లో అంటే NaOH కోల్డ్ కండిషన్, NaOH హాట్ కండిషన్లో రియాక్షన్ జరిగితే ప్రోడక్ట్స్ అనేటువంటివి కోల్డ్ కండిషన్లో చూసుకున్నప్పుడు NaCl, NaClO ప్రోడక్ట్ ప్లస్ H2O వస్తుంది. సో NaClO మెయిన్ ప్రోడక్ట్, దీన్నే హైపోహాలైట్ అని చెప్తాము. సో ఇక్కడ మనకి దీన్నే డిస్ప్రొపనేషన్ రియాక్షన్ అని చెప్తాము. ట్రిక్ వచ్చేసి కోల్డ్ కండిషన్ హైపోహాలైట్ అనే ట్రిక్ గుర్తుపెట్టుకోండి. క్లోరిన్ అనేటువంటిది హాట్ కండిషన్ తీసుకుంటే NaCl వాటర్ NaClO3
హ్యాలేట్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. హాట్ అయినప్పుడు హ్యాలేట్ వస్తుంది. డిస్ప్రపరేషన్ టైప్స్ ఆఫ్ రియాక్షన్. సో ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ ప్రాబ్లంలో అప్లై చేసి ఎలా సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది చెక్ చేద్దాము. కమింగ్ టు హాలోజన్స్లో హెచ్ఎఫ్ తీసుకుంటే NH3తో రియాక్షన్ జరిగి NH4F వస్తుంది. ఇక్కడ మనకు NH4Fలో హైడ్రోజన్ బాండింగ్ అనేటువంటిది ఫార్మేషన్ జరుగుతుంది. ఎందుకు అని అంటే హెచ్ఎఫ్లో హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. అనామలస్ బిహేవియర్ ఆఫ్ ఫ్లోరిన్ అనేటువంటి వీడియోలో ట్రిక్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్లోరిన్ హైడ్రోజన్ బాండింగ్ ఇలా మీకు చెక్ చేయబడింది. వీడియో వెళ్ళి చూసుకోండి, క్లియర్గా కాన్సెప్ట్ అనేటువంటిది వచ్చేస్తుంది. F2 అనేటువంటిది రియాక్టివ్ విత్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ కాబట్టి ఇది రిడాక్స్ ప్రాపర్టీ చూపిస్తుంది. హైలీ రియాక్టివ్ అయితే ఓన్లీ -1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. ఆక్సిడేషన్ స్టేట్ -1. సో ట్రిక్ అనేటువంటిది హైలీ రియాక్టివ్ -1 F2 అనేటువంటిది మైండ్లో పెట్టుకోండి. ప్రాబ్లమ్స్ని స్పీడ్గా సాల్వ్ చేయవచ్చు. జేఈ మెయిన్స్ 2022లో ఈ హాలోజన్స్ మీద రియాక్షన్ బేస్డ్ మీద క్వశ్చన్స్ ఈ విధంగా అడిగారు. డిస్ప్రొపనేషన్ ఆఫ్ క్లోరిన్ ఇన్ ఆల్కలిన్ మీడియం అని క్వశ్చన్ అడిగారు. ఇక్కడ డిస్ప్రొపనేషన్ అని క్లోరిన్కి 2 కేసెస్ చూసాము. ఆల్కలిన్ మీడియం అంటే బేసిక్ మీడియం. సో బేసిక్ అంటే NaOH. సో డిస్ప్రొపనేషన్ జరిగింది. ఏది పాసిబిలిటీ ఉంటుంది? NaOHతో జరుగుతుంది, కోల్డ్ కండిషన్లో జరుగుతుంది, హాట్ కండిషన్లో జరుగుతుంది. సో హైపో హ్యాలెట్ వస్తుంది. హాట్ కండిషన్లో జరిగితే హ్యాలెట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో కోల్డ్ హైపోహాలెట్, హాట్ హ్యాలెట్. ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ బోత్ ఉంది కాబట్టి ఆప్షన్ సి బోత్ A and B కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ట్రిక్స్ అనేటువంటిది మీకు ఐడియా ఉంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు. జేఈ మెయిన్స్లో టైం అనేటువంటిది మీరు మేనేజ్ చేసుకోవడానికి ఈ ట్రిక్స్ అనేటువంటివి బాగా ప్లస్ అవుతుంది. ఈ ట్రిక్స్ అనేటువంటిది అప్లై చేయడం చేత జేఈ మెయిన్స్లో రెగ్యులర్గా మీకు వస్తున్న స్కోర్ కంటే 30% స్కోర్ ఎన్హాన్స్ అవుతుంది. అలాగే హ్యూజ్ కాన్సెప్ట్స్ని గుర్తుపెట్టుకునేటప్పుడు మెంటల్ స్ట్రెస్ అనేటువంటిది ఫీల్ అవుతూ ఉంటారు. ఈ ట్రిక్ నేర్చుకోవడం చేత మెంటల్ స్ట్రెస్ అనేటువంటిది 65% రిడ్యూస్ అవుతుంది. కాబట్టి ఇటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ని ట్రిక్స్ ఫార్మేషన్లో ప్రిపేర్ అవ్వడానికి ఈ రోజు నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు కెమిస్ట్రీలో ఏవైనా డిఫికల్టీగా ఫేస్ చేస్తూ ఉంటే ప్రిపరేషన్ అయ్యేటప్పుడు వాటిని మీరు నాకు కామెంట్స్లో తెలియచేస్తే ఆ క్వైరీకి ట్రిక్స్ నిమోనిక్ టిప్స్ ఫార్మేషన్లో ఏదైనా పాసిబిలిటీ ఉంటే చేసి మీకు రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. Hope this information is informative. Thank you.